శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం శ్రీమాధవాంగ్రిజలజద్వయనిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా తృణీకృతవిరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. విశేషమైనటువంటి ఈ పాల్గొన మాసంలో మనం ఈరోజు 4వ రోజులో ప్రవేశించాం. సాధారణంగా కాలాన్ని మనం గణన చేసుకునేటప్పుడు ఈ కాలగణనలో ప్రధానమైనటువంటిది ముహూర్తం, అన్నిటికన్నా విశిష్టమైనటువంటిది ముహూర్తం. ఈ ముహూర్తం ప్రాతకాలం నుంచి అంటే తెల్లవారకట్ట నుంచి మరల సూర్యాస్తమయం వరకు ఉండేటటువంటి సమయం. ఈ సమయం మనకి పగటి కాలంగా మనకి చెప్పబడుతోంది. అందులో ఉదయం తెల్లవారగట్ట బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే ఆ సమయంలో బ్రహ్మాదులు భగవానుని అర్చించటం కోసం అర్చిస్తూ ఉండేటటువంటి సమయం, అది బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ కాలం కూడా ఈ త్రిగుణాత్మకమై ఉంటుంది. సత్వ రజస్తమో అనేటటువంటి 3 గుణములు ఉంటాయి. ఈ 3 గుణములను కూడా ఈ కాలం అనేటటువంటిది ఆశ్రయించి ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది సత్వగుణం. సత్వగుణానికి దైవీ భావములు ఉంటాయి, దైవీ లక్షణాలు ఉంటాయి అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు భగవద్గీత ద్వారా. దైవీ గుణములు, ఆసుర గుణములు అని 2 రకాలు ఉంటాయని ఆయన చక్కగా తెలియజేశారు. దైవాసుర సంపత్ విభాగ యోగం. ఈ దైవీ గుణములు అందరిలో ఉంటాయి, అన్ని ప్రాణులలో సమానంగా ఉంటాయి. అయితే ఏవి దైవీ గుణములు, ఏవి రాక్షస గుణములు అనేటటువంటివి తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానం మాత్రం మనుషులకి మాత్రమే ఇచ్చారు, ఇతర ప్రాణులకి లేదా ఇది. అయితే ఈ ప్రకృతి అనేటటువంటిది అత్యంత బలవత్తరమైనటువంటిది, చాలా కఠినమైనటువంటిది. ఎందుకనంటే ప్రకృతిలో ఉండేటటువంటి 24 తత్వములు, ఒక్కొక్క తత్వము మరి ఒక దానికన్నా అధికాధికమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తిని మానవులు తట్టుకోలేరు. మానవులే కాదు, మిగిలిన ఏ ప్రాణులు తట్టుకోలేవు, మానవులే తట్టుకోలేరంటే. అయితే ఇక్కడ దైవీ భావనను కనుక ఎవరైతే మానవులు అర్థం చేసుకొని ఆ దైవీ భావనను పెంపొందించుకోవాలి అనుకుంటారో వారికి
ఈ ప్రకృతిలో ఉండేటటువంటి 24 తత్వముల యొక్క ఆ శక్తి వారిని ఏమీ చెయ్యదు అని మనకి చక్కగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆగమశాస్త్రం, విశేషంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ఈ కాలంలో ఉండే గొప్పతనాన్ని మనకి తెలియజేస్తోంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారి కట్ట నుంచి మొదలుపెట్టి, బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలుపెట్టి సాయం సంధ్యా సమయం, సూర్యాస్తమయం తర్వాత కొన్ని ఘడియలలోనే నిద్రించాలి, ఈ శరీరానికి విశ్రాంతినివ్వాలి. ఈ కాలం మొత్తం కూడా ఉదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఉన్న కాలం మొత్తం కూడా మనకి పాంచరాత్ర శాస్త్రం 5 విభాగాలుగా తెలియజేసింది మనకి. దాన్నే పంచకాల జ్ఞానం అంటారు. ఈ పంచకాల జ్ఞానం దీనిని అనుష్ఠించటానికి అందరికీ సమానమైనటువంటి అధికారం, యోగ్యత ఉన్నది. ఏమిటా పంచకాలాలు? పంచకాల ప్రక్రియ అని ఒక విషయాన్ని తెలియజేస్తుంది. మనందరికీ కూడా మూలాధారం, మానవుడికి నిజమైనటువంటి మూలాధారమైనటువంటిది మనకి దేవాలయం మాత్రమే. ప్రధానంగా భగవంతుడు 2 రకాలుగా ఆరాధింపబడుతూ ఉంటాడు మన చేత. అది మొదటిది స్వార్థమని, రెండవది పరార్థం అంటారు. పరార్థం అంటే కనుక దేవాలయం, స్వార్థం అంటే మన గృహంలో మనం ఒక చిన్న ఫోటోని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకుని నిత్యం ఆయనకి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటాం ఇంట్లో. పరార్థం అంటే కనుక లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా, ఒక సమాజానికి అంతటికీ కూడా శ్రేయస్సును కలిగించేటట్లుగా ఏర్పడ్డది దేవాలయం. ఏ దేవాలయం యొక్క గోపురాన్ని చూసినా కానీ, విమానాన్ని చూసినప్పటికీ కూడా, లేదా ధ్వజస్తంభాన్ని చూసినా, లేదు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మూర్తిని చూసినప్పటికీ 5 రకాలైనటువంటి మూర్తులు ఉంటాయి దేవాలయంలో. ఆ ఏ రకమైనటువంటి మూర్తిని మనం దర్శించుకున్నప్పటికీ కూడా మన యొక్క అశేష అఘనాశనం జరుగుతుంది. మన యొక్క పాపములన్నీ నశిస్తాయిట. అంతేకాదు, మనకి పాపములు, రాబోయే పాపములు అంటవుట, ఇకపైన పాపం చేయము, ఇంకంతా కూడా పుణ్యంగా మారుతుందట దేవాలయాన్ని సేవించుకున్నట్లయితే. అయితే ఈ దేవాలయాన్ని సేవించుకోవటం, లేదు ఇంట్లో భగవంతుని ఆరాధించుకోవటం అనేటటువంటి విషయాన్ని ఒక నియమబద్ధంగా, కాలబద్ధంగా మనకి చక్కగా విభాగం చేసిచ్చారు పూర్వులు. అందులో మొట్టమొదటి దాన్ని ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, ఇక్కడే మనకి ప్రధానమైనటువంటి అడ్డంకి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచేటటువంటి స్థితి ఎవరికీ లేదు. చాలా కఠినమైనటువంటి, కష్టమైనటువంటి కాలము, సమయం అది. కానీ ఆ సమయంలో కూడా కష్టాన్ని, శ్రమని లెక్క చేయకుండా ఎవరైతే కనుక బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి చక్కగా స్నానాదులను, దేహకృత్యాలను నిర్వర్తించుకుని భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళాలిట. ఈ మొత్తం ఈ కాలం 5 రకాలుగా విభజింపబడిందని చెప్పుకున్నాం. మొట్టమొదటిది అభిగమనం అంటారు, రెండవ దాన్ని ఉపాదానం అంటారు, మూడవ దాన్ని యుజ్య అంటారు, నాలుగవ దాన్ని స్వాధ్యాయ అంటారు, ఐదవ దాన్ని యోగ అంటారు. ఇట్లా 5 కాలాలు ఉన్నాయి. అభిగమన, ఉపాదాన, యుజ్య, స్వాధ్యాయ, యోగములు అని 5 విషయాలు ఉన్నాయి. ఈ విషయాల గురించినటువంటి జ్ఞానం మనకి అత్యావశ్యకమైనటువంటిది. అభిగమనం, గమనం అంటే వెళ్ళుట అని, అభిగమనం అంటే శ్రద్ధగా వెళ్ళటంట. బ్రాహ్మీ ముహూర్తంలోనే మన యొక్క దైనందిన కృత్యాలన్నీ పూర్తి చేసుకుని ప్రొద్దున్నే నిద్ర లేవటంతోనే దేవాలయానికి వెళ్ళాలట. దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి సేవించుకుని రావాలట. మొట్టమొదట ప్రొద్దునే నిద్ర లేవడంతోనే చేయాల్సిన మొదటి పని ఏమిటి? దేవాలయానికి వెళ్ళి రావాలట. ఎందుకంటే ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఆ భగవంతుని సేవించటానికి ఇంద్రాది దేవతలందరూ వస్తారట భూమి మీదకి. ఆ భూమి మీద స్వామి అనేక చోట్ల స్వయంభూగా అవతరించాడు.
ఆ స్వామిని సేవించడం కోసం స్వామి ఆ బ్రహ్మాదులందరూ కూడా వస్తారట. వారితో పాటుగా మనం కూడా వెళ్ళినట్లయితే వాళ్ళంతా ఎవరు? వివిఐపీలు. వాళ్ళంతా విఐపీలు, బ్రహ్మాది దేవతలు. వాళ్ళందరూ కూడా స్వామిని ఆరాధించేటప్పుడు ఆయన యొక్క శక్తి ద్విగుణీకృతంగా ఉంటుందట ప్రాతకాలంలో. అందుకనే ప్రొద్దున్నే చక్కగా స్నానం చేసి ముందు దేవాలయానికి వెళ్ళాలి. ఇక ఆ తర్వాత ఏమి తిన్నా ఏం త్రాగినా ఏదైనా చేసుకోవచ్చు కాక. దాన్ని అభిగమనం అంటారు. రెండవది ఆదానం. ఆదానం అంటే తెచ్చుకోవటం, తీసుకురావటం. ఏం తెచ్చుకోవాలి? మనం ఇంట్లో స్వామిని పూజించుకోవటానికి, ఆరాధించుకోవటానికి ఏదో ఒక వెంకటేశ్వర స్వామి పటమో, ఏదో ఒక ఫోటో, ఏదో ఒకటి, విగ్రహం ఉంటే విగ్రహం, మన శక్తి గలది మందిరం ఉంటే మందిరం, ఆ స్వామిని పూజించుకోవటం కోసం ప్రొద్దున్నే వెళ్ళి ఫలపుష్పాదులు తెచ్చుకోవాలి. అభిగమనం, ఉపాదానం. పుష్పాలను లేదా పళ్ళను, దేవునికి కావాల్సినటువంటి ధూప దీపాది సంబంధమైనటువంటి ద్రవ్య సంచయనం చేసేటటువంటి సమయం ఉపాదానం అన్నారు. ఆ తర్వాత ఏం చేయాలి మనం? ఇజ్జియా. ఇజ్జియా అంటే కనుక ఇజ్జియా శబ్దానికి అర్థం యాగం చేయుట, యజ్ఞం చేయుట. యజ్ఞం చేయటం అంటే హోమగుండం ఏర్పాటు చేసుకుని అందులో అనేక రకములైన సమిధలను వేసుకుని హోమం చేయటం, ఆజ్యంతో మంత్రపూర్వకంగా చేయటం యాగం, యజ్ఞం అంటారు. అదే కాదు, యాగం అంటే ఇంకొకటి కూడా ఉంది. ఇజ్జియా శబ్దం నుంచి యాగం వచ్చింది. యాగం అంటే కనుక యజ దేవ పూజాయాం, భగవంతుణ్ణి పూజించటం. మనస్సుతో పూజించవచ్చు, మాటలతో పూజించవచ్చు, లేదా చేతలతో పూజించడం. భగవంతునికి పుష్ప సమర్పణ చేయటం కూడా యాగం కింద లెక్కే. కాబట్టి ఆభ్యంతర యాగం, మానసిక యాగం, ఆభ్యంతర యాగం, బాహ్య యాగం అని రెండు రకాలు ఉంటాయి. మనసులో చేసుకునే యాగము, బాహ్య యాగం బయటికి చేసేది. బయటికి చేసేది ఉపచారపూర్వకమైనటువంటి సేవ, బయటికి చేసేటటువంటి. మరి మానసిక యాగం అంటే మనస్సులో కూర్చుని స్వామి నామాన్ని, గోవిందనామాన్ని శ్రద్ధగా కదలకుండా కూర్చుని ఒక అరగంట, ఒక పావు గంట, ఒక గంట సేపు ధ్యానం చేయటం ఆభ్యంతర యాగం, మానసిక యాగం అంటారు. ఇది కూడా ఇజ్జియా అంటారు. కాబట్టి షోడశ ఉపచారాలతో, 16 ఉపచారాలతో స్వామిని పూజించటం యాగం అంటారు, ఇజ్జియా. ఆ తర్వాత స్వాధ్యాయ. అధ్యాయ అంటే అధ్యయన సమయ, అధ్యాయ. ఏమన్నా స్తోత్రాలు చదువుకోవాలి, స్వామి యొక్క వైభవాలను ప్రకాశింపజేసే రామాయణమో, భగవద్గీత, విష్ణుదాసనామాలు, లేకపోతే సుందరకాండ, ఏదో ఒకటి భగవంతుని యొక్క వైభవాన్ని, గోవిందనామాలు, మన ఇష్టం. ఏదో ఒకటి మన దగ్గర ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకాన్ని, పురాణ పఠనము, లేకపోతే కనుక స్తోత్ర పఠనం, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట, మన శ్రద్ధ, మన యొక్క భక్తిని బట్టి మనం చేసేటటువంటిది స్వాధ్యాయం. భగవన్ నామాలను స్మరించడం, భగవత్ స్తోత్రములను కీర్తించుకోవటం, ఇది స్వాధ్యాయం. ఇది 4వది. అంతేకాదు, ఈ స్వాధ్యాయంలోనే అధ్యయన, అధ్యాపనం అని 2 ఉంటాయట. అంటే ఏదైనా పురాణ కథలు, విష్ణు పురాణం, లేదా భగవద్గీతలో రహస్యాలు, లేదా రామాయణంలో ఉండే ఒక 2-3 సర్గలు చదవటం, దానిలో ఉండే విషయాలు చదవటం, ఎవరన్నా రండ్రా కూర్చోండిరా చెప్తాను 4 మాటలు కూర్చొని వినండి అని వాళ్ళకి వినిపించడం, వాళ్ళకి తెలియజేయటం. ఎవరెందుకు, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి చెప్పుకుంటే చాలు. మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనకి ఒక పుస్తకం పట్టుకుని ఒక 10 నిమిషాలు 2 శ్లోకాలు చదివేటట్టుగా, లేదు 2 పురాణాలలో ఉండే 2 విషయాలు, 2 గాథలు తెలిసేటట్టుగా వాళ్ళని మనం మలుచుకుంటే చాలు. వాళ్ళు తర్వాత మా నాన్న అమ్మ మాకిట చెప్పారు, మేము కూడా మీకు చెప్తున్నామని వాళ్ళ పిల్లలకి చెప్పడానికి ఉంటుంది. మనమే చెప్పకపోతే వాళ్ళేం చెప్తారు ఇక. కాబట్టి ఈ సమయాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఈ సమయాన్ని మనకి కాలం నియమిస్తుంది చక్కగా. ఈ సమయంలో స్తోత్ర పాఠాలు, అధ్యయనం, ఏదైనా విష్ణు కథలు, పురాణ కథలు, ఏదైనా గాథలు, విష్ణు మాహాత్మ్యం, కృష్ణుని లీలలు, రాముని లీలలు 4 మాట్లాడుకోవాలట. అది అంతేకాదు, అధ్యయనం, అధ్యాపనం, చెప్పటము, తాను చదువుకోవటము 2 చేసేటటువంటి కాలం స్వాధ్యాయ. ఆ తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత, ఇదంతా కూడా సూర్యాస్తమయం వరకు జరుగుతుంది.
ఆ తర్వాత సూర్యాస్తమయం సమయంలో మరలా స్వామికి దీపం వెలిగించుకుని ఏదో ఒకటి పండో ఏదో ఒకటి స్వామికి నైవేదన పెట్టుకుని అక్కడి నుంచి భగవన్నామాన్ని స్మరించుకుంటూ భగవత్ కథలను స్మరించుకుంటూ యోగ ధ్యానంలో యోగశక్తి ద్వారా నిద్రకి ఉపక్రమించాలట. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ కాల విభాగం మనకి ఆగమశాస్త్రం చక్కగా తెలియజేస్తుంది. కాబట్టి అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తంలో లేచి భగవత్ సేవ చేసుకోవడం. కాబట్టి సూర్యోదయం తర్వాత కన్నా సూర్యోదయం ముందు స్నానం చేయటం అనేటటువంటిది భక్తి అభివృద్ధి చెందడానికి మూల కారణంగా మనకి పెద్దలు తెలియజేస్తారు. ఇటువంటి అనేక రకములైనటువంటి రహస్యాలు, అనేక రకములైనటువంటి విశేషాలు మన యొక్క భారతీయ సంస్కృతిలో అనేక పురాణాల్లో ప్రబంధాల్లో ఎన్నో చోట్ల ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తర్వాత వారికి తెలియజేయాలి. ఇప్పుడు మనం తెలుసుకున్నామంటే మన ముందు వాళ్ళు చెప్పారు కాబట్టి మనకి తెలుస్తోంది విషయాలు. అటువంటి వైభవం కలిగినటువంటిది ఈ ప్రతి మాసంలో కూడా మాసంతో సంబంధం లేదు, రోజుతో సంబంధం లేదు. మనం చెయ్యాలి అనే సంకల్పం పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఒక పండగ రోజే అవుతుంది. ప్రతిరోజు ఒక పండగ రోజే అవుతుంది. మనం పండుగ అంటే ఏమిటి అంటే ఒక విశేషమైనటువంటి దినంగా మనం భావించుకున్న రోజు. ఈరోజు ఉగాది పండగ, ఈరోజు శ్రీరామనవమి, ఈరోజు కృష్ణాష్టమి. మనం అనుకుంటున్నామంటే ఆ రోజు మనం బాగా భక్తిగా ఉండాలని, ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఈరోజు భక్తిగా ఉండాలి ఉంటాం. మరి రోజు లేకపోయినా పర్వాలా, కొంత పర్మిషన్, కొంత ఎక్సెప్షన్ మనం చేసుకుంటాం. అలా కాకుండా ప్రతిరోజు ఒక పండగలాగా భావించుకుంటూ రోజు శ్రద్ధగా భక్తిగా భగవద్ ఆరాధన చేసుకోవాలి. ఆదివారం మనకి సెలవు ఎక్కువ దొరుకుతుంది, అప్పుడు ఇంకా ఎక్కువసేపు చేసుకోవాలి. ఆదివారం అని ఆదివారానికి కూడా సెలవు వేయకుండా ఎక్కువ ధ్యానం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఎలాగైతే కనుక మనం భక్తిగా శ్రద్ధగా ఉంటామో ఆరాధన చేసుకోవాలి. ప్రతిరోజు భగవద్ ఆరాధన చేసుకోవాలి. కనీసం గోవిందనామాలు స్మరించుకోవాలి. ఏదో ఒక పండో లేకపోతే ఏదో ఒకటి పాలో స్వామికి నైవేద్యం పెట్టుకోవాలి. మనం ప్రతిరోజు లోపలికి వేసుకుంటున్నాం, ఎన్నో వేస్తున్నాం, ఎన్ని సమయాల్లో ఎంతెంతో వేస్తున్నాం. ఆ వేసేవంతా ఏమవుతున్నాయో మనం చెప్పక్కర్లా. కానీ భగవంతునికి మన మనఃపూర్వకంగా సమర్పించేటటువంటి ఏదైనా సరే మన యొక్క ఆత్మతరుణోపాయానికి కారణమవుతాయి. అటువంటి విశేషమైనటువంటి విషయాలను తెలియజేసేటటువంటివే ఈ ప్రబంధ రాజ్యములు, పురాణ రత్నములు. ఇవన్నీ కూడా రత్నములు, వజ్ర వైఢూర్యాలు. ఇవన్నీ సాధారణ వజ్ర వైఢూర్యాలు ఎవరన్నా ఎత్తుకుపోతారేమో అనే భయం ఉంటుంది, ఎవరి చేతనన్నా అపహరింపబడే భయం ఉంటుంది. ఈ రత్నాలు, ఈ వజ్ర వైఢూర్యాలు ఎవరు ఎత్తుకుపోలేరు. మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంటాయి, కానీ మనం ఎవ్వరూ కూడా దీన్ని ఎత్తుకుపోలేనటువంటి గొప్ప రత్న వజ్ర వైఢూర్యాలు ఈ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా. కాబట్టి ఇటువంటి విషయాలని మనకి తెలియజేసేటటువంటివి ఈ గ్రంథరాజ్యాలు. ప్రతి మాసంలో ప్రతిరోజు కూడా మనం ఈ రకమైన పంచకాల ప్రక్రియని మనం పాటించడానికి కనీసం మొత్తంగా కాకపోయి కానీ ఎక్కువసేపు కాకపోయినా కానీ కొంతసేపు అయినా కొన్ని నిమిషములైనా మనం ప్రయత్నం చేసినట్లయితే ఏదైనా మనం చేసే ప్రయత్నంలోనే ఉంటుంది. మనం ఏది చేస్తే మనకు అదే రోజు ఉంటుంది. ప్రతిరోజు ఒక సమయానికి ఒక పని కనుక చేసామంటే 12:30 1 గంట అయ్యేసరికి లోపలికి ఏదైనా పడిపోవాలి మనకి, లేకపోతే మనం పడిపోతాం. ఏదో వాటికి లోపలికి వెళ్ళిపోవాలి. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరింట్లో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా ఆ సమయానికి అది పడిపోవాలి అంతే. అట్లా మనకి అలా అలవాటు అయిపోయింది ఈ శరీరానికి. అలా లోపలికి వెళ్ళలేదనుకోండి, ఈ లోపల ఉండేటటువంటి ఆ మిషన్స్ అన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. అదేవిధంగా మన మనసుకి కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని, భగవత్ సంబంధమైన శ్రద్ధని, ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనే ఒక జ్ఞానాన్ని కనుక మనం పెంచుకున్నట్లయితే అదే మనని తరింపజేస్తుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనతో పాటు తరింపజేస్తుంది. ఇవే వీటి యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు అని తెలియజేస్తున్నారు. ఇక ఈ రకంగా మనం స్మరించుకునేటటువంటి అనేక విషయాలలో ముఖ్యమైనటువంటిది ఈ పౌరాణిక విషయం. బ్రహ్మాండ పురాణంలో ఉండే రహస్యాలు మనం స్మరించుకుంటున్నాం. ఆ మహర్షులు, ఋషులు మనం స్మరించుకున్నాం. ఎన్ని రకాల మంది మహర్షులు ఉన్నారో, వాళ్ళు ఎక్కడెక్కడున్నారో ఇంతకుముందు మనం అన్నీ స్మరించుకున్నాం. ఆ ఋషులు మహర్షులందరూ వాళ్ళ యొక్క తపోశక్తితో, యోగశక్తితో, మనం కూడా యోగశక్తితో చేయొచ్చు. తపస్సు ప్రయత్నం చేయాలి.
యోగశక్తి ద్వారా శరీరాన్ని మన వశం చేసుకోవచ్చు, గాలిలో తేలచ్చు, ఆకాశంలో తిరగచ్చు, మాయమైపోవచ్చు, ఏది కావాలంటే దాన్ని సాధించవచ్చు కేవలం యోగ సాధన ద్వారా. కానీ ఆ యోగ సాధన అంత తేలికైనటువంటిది కాదు. ఈ శరీరం యోగ సాధనను చేసేటట్టుగా ఈ శరీరాన్ని మనం మలచుకోవాలి. మనం ఇల్లు ఎలా సర్దుకుంటే అలా ఉంటుంది. మన ఇంటిని అసహ్యంగా పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటే అలాగే ఉంటుంది, అందంగా సుందరంగా అలంకరించుకుంటే అలాగే కనబడుతుంది. ఈ శరీరం కూడా ఇల్లు లాంటిదే. మనం ఎలా మెయింటైన్ చేస్తే అలా ఉంటుంది. చక్కని యోగాభ్యాసాన్ని శరీరానికి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా ఈ శరీరం కూడా యోగాభ్యాసానికి తగిన శరీరంగా మారుతుంది. అలా మారిన వాళ్ళే మహర్షులు, ఋషులు. వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళంటే ముల్లోకాలకు అధిపతులైనటువంటి త్రిమూర్తులను కూడా వాళ్ళు శపింపగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళట. త్రిమూర్తులను కూడా వారి యందు కూడా ఆగ్రహాన్ని ప్రదర్శించేటటువంటి గొప్పతనం ఉంటుందంట వాళ్ళ యోగశక్తి, వాళ్ళ తపోశక్తి. తపశక్తి అంటే కనుక తప ఆలోచన, చింతన చేయటం. ఏం చింతన చేస్తారు? భగవత్ స్వరూపాన్ని వాళ్ళు చింతన చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ వాళ్ళు కళ్ళు మూసుకుంటే, మనం కళ్ళు తెరిస్తే చూస్తే మన కళ్ళ ముందు కనబడినట్టుగా వాళ్ళకి కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనబడుతూ ఉంటారు. అంతకు మించిన శక్తి వేరే ఉండదు. అటువంటి మహర్షులుట ముల్లోకాలను కూడా శాసించగలిగిన వాళ్ళు. అయినా వాళ్ళు శాసించరు. వాళ్ళ యొక్క శక్తి ఎక్కడా కూడా వాళ్ళు దుర్వినియోగం చేయరట. ఆ స్థితి వాళ్ళకు వస్తుందట. ఒకవేళ వాళ్ళు తమ శక్తిని ఉపయోగించాలి అంటే చాలా ప్రయత్నపూర్వకంగా ఆలోచించే చేస్తారట. అట్లా ఈ మహర్షులందరూ కూడా తపోనిష్టలో ఉంటే ఎక్కడ కైలాస పర్వతం, హిమవత ప్రాంతంలో ఉన్న కైలాస పర్వత ప్రాంతంలో వీళ్ళందరూ దేవదారు వనం అనే ఒక పెద్ద అడవి ఉన్నది. ఆ వనంలో, దేవదారు వనంలో తపస్సు చేస్తుంటే ఆ పరమశివుడు వచ్చాడని, ఆయన విచిత్ర వేషంతో ఒక వికృతమైనటువంటి స్వరూపంతో వచ్చాడని, ఆయనను చూసినటువంటి ఆ ఋషులు చలించకపోయినా ఋషిపత్నులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరిచారకులు కూడా పారిపోయారు. ఆ కారణం చేత అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా ఆ పరమశివుని యొక్క స్వరూపాన్ని చూసి ముందు వారికి భయం కలిగింది. ఆ తర్వాత వారికి కొంత ఆగ్రహం కలిగి ఈ ప్రశాంతమైన వాతావరణం ఈ రకంగా అస్తవ్యస్తం అవటానికి కారణము ఆ శివుడు, పరమశివుడు అని భావించి ఆయనను కూడా వారు శపించటానికి సిద్ధపడ్డారట. కానీ ఆయన లోకోత్తర పురుషుడు కాబట్టి, ఆయన భగవానుడు కాబట్టి ఆయన యందు వీరి యొక్క ఆ తపశక్తి పని చేయకపోవటమే కాకుండా ఆయన లీలలు ఏమిటో వారికి అర్థం కాలేదుట. అయినప్పటికీ అంతటి మహానుభావులకు కూడా ఒక్కొక్కప్పుడు మునుల చేత అప్పుడప్పుడు కూడా శాపములు తగులుతూ ఉంటాయి అని కొన్ని ఉదాహరణ మనకి చెప్పారు. ఆ ఉదాహరణ మనం తప్పకుండా తెలుసుకోవాలి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే భృగు మహర్షి ద్వారా శాపము తప్పలేదు. అంటే ఆ సమయానికి ఆ భగవంతుడు కూడా ఆ కాల సంబంధమైనటువంటి ఆ స్థితిని పొందాల్సినటువంటి అగత్యం వచ్చింది, సమయం వచ్చింది. అదంతా అందుకనే కాలస్థు భగవాన్ స్వయం అంటారు. అన్నీ కూడా కాలే సర్వం ప్రతిష్ఠితం. అంతా కూడా కాలములో ఉంటుందండి. అంతా కాలమహాత్మ్యం అండి, అంతా కాలమహిమ అంటుంటారు. అది చాలా నిజమైన మాట. అంతా కాలమహిమ వల్లే. ఒక కాలంలో మనం ఆనందంగా ఉంటాం, మరొక కాలంలో బాధగా దుఃఖంగా ఉంటాం. కాబట్టి ప్రతి కాలంలోనూ కూడా ఏదో ఒక రకమైనటువంటి మార్పులు మనకి కలుగజేస్తూ ఉంటుంది ఈ సృష్టి, ఈ ప్రకృతి. అదేవిధంగా ఆ పరమశివుని కూడా ఈ ఋషులు శపించటానికి సిద్ధపడ్డారట. అంతటి ఆ స్వామిని కూడా అంటున్నారు. అంతేకాదు ఒకనాటి కాలంలో నహుషుడు అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి, ఆ నహుషుడు అనేటటువంటి చక్రవర్తి మునుల యొక్క శాపం కారణం చేత ఏమయ్యాడు? ఒక పెద్ద మహాసర్పమైపోయాడుట. ఒక పెద్ద సర్పంలాగా ఉండి ఎవరు మనుష్య సంచారం లేని ఆ అడవులలో తిరుగుతున్నట్ట. ఆహారం కూడా దొరకనటువంటి అడవుల్లో కొన్ని భయంకరమైన అడవులు ఉంటాయి. అక్కడ అడవులు ఉంటాయి కానీ అక్కడ ఏమి తినటానికి త్రాగటానికి కూడా ఏమి ఉండవుట. అటువంటి చోట్ల పడేసేటటువంటి శాపాన్ని ఇచ్చాట మహర్షి. ఈ నహుషుడు అనేటటువంటి వాడు చాలా గొప్ప చక్రవర్తిట. ఆయన చాలా బలపరాక్రమవంతుట. ఇంద్రాది దేవతలకి కూడా ఈ యుద్ధంలో, దేవాసుర సంగ్రామంలో ఇంద్రాది దేవతలకు సహాయం చేశాడట. అంత సహాయం చేసి దేవతలు గెలవటానికి కారణమయ్యాడట ఆయన.
ఆ నహుషుడికి ప్రియంవద అనేటటువంటి అప్సరసతో వివాహమైందిట. అతను మానవుడు, అతనికి అప్సరసతో వివాహమైందిట ఆ నహుషుడు అనేటువంటిది. వాళ్ళకి యతి, యయాతి, సంయాతి, యాయాతి, అదేవిధంగా ధ్రువుడు అనేటటువంటి 5 మంది కుమారులు. ధ్రువుడు అంటే ఈ ధ్రువుడు కాదు, ఆ ధ్రువుడు అనేటటువంటి ఒక 5 మంది కుమారులు ఉన్నారు అంటున్నారు. అంతేకాదుట ఈయన అనేకానకమైనటువంటి క్రతువులు, యజ్ఞయాగాదులు చేసి దివ్యత్వాన్ని కూడా సంపాదించినటువంటి గొప్పవాట ఈ నహుషుడు. విశ్వరూపుడు అనేటటువంటి ఒక మునుకుమారుణ్ణి ఒకనాడు ఇంద్రుడు విశ్వరూపుడు అనేటటువంటి ఒకనొక మునికుమారుని ఒక ప్రమాదవశాత్తు పొరపాటున ఆ ఇంద్రుడిని చేత వేయబడినటువంటి బాణం అతనికి తగిలిందిట. ఆ విశ్వరూపుడు అనేటటువంటి అతను చనిపోవడంతో అతని తండ్రి ఆ పిల్లవాడు చనిపోవటానికి కారణమైనటువంటి ఇంద్రుణ్ణి శపించాడట. ఏమని శపించాడు? నీకు దేవలాగా లోకాధిపత్యం నశించునుగాక అని శపించాడట. ఆ ముని యొక్క శాపం చేత ఇంద్రుడు భయపడి దేవలోకం నుంచి పారిపోయాడట కొంతకాలం వరకు. ఆ సమయంలో ఈ రాక్షసులందరూ దండయాత్ర చేశారు దేవలోకం మీద. అప్పుడు బృహస్పతి యొక్క ఆజ్ఞతో ఈ నహుషుడు వచ్చి ఆ రాక్షసులను ఓడించి తిరిగి ఇంద్రలోకాన్ని, ఆ స్వర్గాన్ని దేవతలకు అప్పగించాడట. అప్పుడు బృహస్పతి అతనికి కొంతకాలం వరకు టెంపరరీ పోస్ట్, పర్మనెంట్ పోస్ట్ కాదు, టెంపరరీగా ఇంద్ర పదవిని ఇచ్చాడట. ఆ ఇంద్ర పదవి వచ్చేసరికి ఇంకేముంది? అహంకారం పెరిగింది ఈ నహుషుడికి. ఇంద్రాది దేవతలందరూ కూడా, ఇంద్రుడు కాక మిగిలినటువంటి దేవతలందరూ కూడా తన వశంలో ఉన్నారు అని అహంకరించి మూర్ఖత్వంగా అవమానకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాట. సాధారణంగా భూమి మీద ఉండేటువంటి మహర్షులు వీళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దివ్య తత్వంతో, వాళ్ళ యొక్క దివ్య శక్తితో స్వర్గానికి వెళ్ళి ఇంద్రాది దేవతలని చూసొచ్చి కాసేపు పలకరించి అలా కబుర్లు చెప్పొస్తూ ఉంటారు. అదేవిధంగా మునులు కూడా ఈ ఇంద్రలోకానికి వచ్చి స్వర్గలోకానికి వచ్చినప్పుడు ఈ నహుషుడిని చూశారట. ఇదేంటి ఇతను ఎక్కడున్నాడు ఏమిటి అని అనుకున్నారట. అయితే జరిగిన విషయాన్ని వాళ్ళు తెలుసుకుని ఈ నహుషుడిని వాళ్ళు సత్కరించాలి, గౌరవించవాలనుకున్నట్ట. అయితే అహంకారంతో వీడేం చేశాడు? ఈ అగస్త్యాది మునులు వీళ్ళందరూ వస్తే వాళ్ళందరూ ముందు మీరు కూర్చోండి, బోళ్ళంతమంది ఎవరెవరో వేరే వేరే వాళ్ళు వచ్చారు, ఇంకా నాకు విఐపీలు చాలా ఉన్నారు, మీరు కాదని వాళ్ళని అవమానించాడట, పక్కన కూర్చోబెట్టాడట. ఆ రకంగా వాళ్ళని అవమానించేది అగస్త్యాదులందరినీ కూడా అవమానించాడట. అంతేకాదుట ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి విషయంలో కూడా అతను మోహ స్వభావాన్ని ప్రదర్శించాడట. దాంతో అక్కడ ఉండేటటువంటి బృహస్పతికి కోపం వచ్చిందట. అయితే వీడి బలవంతుడు, శక్తివంతుడు కాబట్టి ఇతనిని శిక్షించాలంటే చాలా జాగ్రత్తగా శిక్షించాలి అని బుద్ధుడు తెలివితేటలుగా నహుషుడికి ఒక మాట చెప్పాట. శచీదేవిని పంపిస్తాం, కానీ శచీదేవి నీతో ఉండాలి అంటే నువ్వు మునివాహనుడిగా రావాలి అని, అంటే మునులను వాహనంగా చేసుకుని రావాలి అని చెప్పాడట. అయితే ఇతను అజ్ఞాన దశలో ఉండటం చేత ఈ నహుషుడు ఏం చేశాడు? అలాగే అని చెప్పి మునులందరినీ పిలిపించి మీరందరూ నన్ను మోసుకుపోవాలి అని వాళ్ళని ఆజ్ఞ వేశాట. ఈ మాట విని అహంకారంతో ఉన్నటువంటి ఈ నహుషుడిని మాట విని అగస్త్య మహర్షి అతన్ని శాపించాడట. నీవు అహంకారంతో కన్ను మిన్ను కానకుండా, కళ్ళు కనపడకుండా ఏ విధంగానైతే సర్పం తన బిడ్డలని అదే చంపుకు తింటుందో అదేవిధంగా నీవు కూడా సర్ప స్వభావంతో ప్రవర్తించావు కాబట్టి నువ్వు పెద్ద సర్పాన్ని వైపోగాక అని శపించాడట. ఆ శాపం పెట్టేసరికి భయంతో కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు శాప విమోచనాన్ని ప్రార్థిస్తే అతనేమన్నాడు? ఇప్పుడు కాదు, రాబోయేటటువంటి వైవస్వత మన్వంతరంలో, ద్వాపర యుగంలో ఒక మహానుభావుడు ఈ భూమి మీద ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఒక మహానుభావుడు అవతరిస్తాడు. ధర్మాత్ముడు యమధర్మరాజు సాక్షాత్ అంశతో అవతరిస్తాడు ఒక ఆయన వచ్చి నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. నువ్వు కొన్ని ప్రశ్నల్ని ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారు అతనికి.
నువ్వు ఈ ప్రశ్నలు ప్రతి వాళ్ళని అడుక్కుంటూ ఉండాలి. ఎవరైతే కరెక్ట్గా సమాధానాలు చెప్తారో అప్పుడే నీకు ఈ శరీరం పోతుంది అని ఉపాయం చెప్పాడట. అట్లా నహుషుడు అందరినీ అడుగుతూ 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 పోతున్నాడు. అట్లా స్వయంభువ స్వారోచిషమన్ చాక్షుషమనువు కాలం నుంచి వైవస్వతమనువు కాలం వరకు, అంటే దాదాపు 4 మన్వంతరాల పాటు ఆ నహుషుడు సర్పరూపంగా అట్టాగే బతికాడట. అక్కడ తిండి తిప్పలు లేకుండా, ఆహారం లేకుండా అలా మాడుతూ బాధపడుతూ కొన్ని వేల సంవత్సరాలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల పాటు సర్పంగా బతికాడట ఆ నహుషుడు. కాబట్టి ఎంత బలపరాక్రమాలు కలిగినప్పటికీ కూడా అహంకరించినట్లయితే గనక మనుషులు నశిస్తారంటానికి నహుషుడి చరిత్రను ఉదాహరణగా తెలియజేస్తారట. అంతేకాదుట శ్రీ మహావిష్ణువు కూడా ఆ భృగువు చేత శపింపబడ్డాడు అంటున్నారు. ఆ శపింపబడి 10 మంది 10 రకములైనటువంటి 10 మంది రూపములుగా 10 రూపములుగా 10 రకాలుగా నీవు ఈ భూమి మీద విచిత్రమైనటువంటి రూపాలతో నీవు 10 జన్మలు ఎత్తుతావు అని భృగువు శపించాడట ఒకనాడు మహావిష్ణువుని. ఈ వెంకటేశ్వర స్వామి రావటానికి దానికి ముందుగా భృగువు చేత శాపం చేత కూడా స్వామి భూమి మీద అవతరించాడు 10 రకములుగా అంటున్నారు. ఆ తర్వాత అదేవిధంగా ఈ భృగువు తన యొక్క భార్య అయినటువంటి భృగుపత్ని, ఆ భృగుపత్ని ఒకనాడు దితి అదితి వారిద్దరి సంతానమైనటువంటి దేవతలకి రాక్షసులకి ఒకనాడు యుద్ధం జరిగిందిట. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఆధిక్యాన్ని సంపాదించి వజ్రాయుధాన్ని ప్రయోగించాడట. అయితే ఆ వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ రాక్షసులందరూ పారిపోయి ఎవరు దొరుకుతారా అని పరిగెత్తు వచ్చి ఈ భృగు మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారట. కానీ ఆ సమయంలో భృగు మహర్షి లేడట అక్కడ. అప్పుడు భృగుపత్ని ఉన్నదిట, ఆమెను ఆశ్రయించారట. ఈ రాక్షసులందరూ భృగుపత్నిని ఆశ్రయించారట. ఆమె ఆశ్రయించిన వాళ్ళని కాపాడాలనేటటువంటి భావనతో ఆ వచ్చినటువంటి రాక్షసులకి తాను అభయం ఇచ్చిందట. అయితే ఈ విషయం తెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు చెడు ప్రవృత్తి కలిగిన వాళ్ళు, వాళ్ళకి శరణం ఇవ్వకూడదు, ఎవరికి శరణాగతి చేశారు, ఎవరు ఆశ్రయిస్తే ఎటువంటి వారికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి కాపాడాలి అనేటువంటి విషయాన్ని ఆమెకి తెలియజేసినప్పటికీ శరణాగతి ధర్మం చేత ఆమె ఏమీ చేయలేక నమస్కరించిందట. అప్పుడు ఆయన తన యొక్క చక్రాయుధంతో ఆమెను సంహరించాడట. ఆ సంహరించడం చేత కోపించినటువంటి భృగువు ఆ స్వామిని ఈ రకంగా తాను కూడా శపించాడట. నీవు కూడా భార్యా వియోగంతో బాధపడదువుగాక అని, అనేక జన్మలలో నీవు భార్యా వియోగంతో బాధపడదవు అని ఆయన శపించాడట. ఆ శాపం చేత స్వామికి కలిగినటువంటి ఆ అవతారమే రామావతారం అంటారు. మనకి ఈ రహస్యాన్ని మనకి బ్రహ్మవైవర్త పురాణం చక్కగా తెలియజేస్తుంది అంటున్నారు. కాబట్టి లోకనాథుడైనటువంటి ఆ భగవానుడు కూడా, ఆ శ్రీ మహావిష్ణువు కూడా శాప సంబంధం శాపభావములు తగలక తప్పలేదు అంటున్నారు. అంతేకాదు బ్రహ్మమానస పుత్రి అయినటువంటి అహల్య కూడా, పరమ పతివ్రత ఆమె అహల్య కూడా, ఆమె కూడా తన భర్త అయినటువంటి గౌతముని చేత ఆమె కూడా శపింపబడినది. ఆ కథ కూడా మనందరికీ తెలిసినది అంటున్నారు. బుద్ధి కుశలత కలిగినటువంటి గౌతముడు పొరపాటున అతను అపార్థం చేసుకొని తన భార్యను తాను శిలగా కమ్మని శపించడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి దైవజ్ఞులైనటువంటి వాళ్ళకి గొప్పవాళ్ళకు కూడా ఒక్కొక్కప్పుడు ఇబ్బందులు తప్పవు అంటున్నారు. అంతేకాదుట ఈ గౌతముడిని కూడాట, ఈ గౌతమ మహర్షి కూడా తన చుట్టూ ఉన్నటువంటి మహర్షుల చేత ఆయన కూడా శాపం తగిలిందిట. గౌతమ మహర్షిని కూడా శపించినటువంటి మహర్షులు ఉన్నారు అంటున్నారు. ఈ గౌతమ మహర్షి చతుర్ముఖ బ్రహ్మ విషయంలో గొప్ప తపస్సు చేశాడట. ఆ చేసినటువంటి తపస్సుకి ఆ బ్రహ్మగారు సంతోషించి అతనికి చక్కనైనటువంటి ఒక వరాన్ని ఇచ్చాడట. నీ చేత ఏ విత్తనములైతే జల్లబడతాయో, ఏదైతే కనుక విత్తనములు జల్లబడతాయో అవి వెంటనే మీ ఫలానికి వస్తాయి అని. అంటే విత్తనము చల్లగానే పంట పండుతుంది అని ఫలాన్ని ఇచ్చాడట. అట్లా ఎప్పటికీ జరగదు. కానీ అటువంటి
ప్రకృతికి అతీతమైనటువంటి ఒక శక్తిని కూడా అతనికి ఇచ్చారట బ్రహ్మ. ఆ విధంగా విత్తనములను జల్లటం చేతనే వెంటనే చక్కనైనటువంటి సస్యం పంట పండేదిట. ఆ పంటతో వచ్చినటువంటి ధాన్యాన్ని అందరికీ వండిపెట్టి అన్నదానం చేస్తూ ఉండేవాడట గౌతముడు. అయితే కనుక మిగిలినటువంటి ఋషులకి ఈ విషయాన్ని చూసి అతను చాలా గొప్పవాడవటం చూసి కొంతమందిలో అసూయ కలిగిందిట. ఆ కలగటం చేత వీరందరూ ఆయన మీద అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. ఒకనాడు ఈ భూమి మీద కరువు కాటకాలు వచ్చాయట. ఆ కరువు కాటకాలు వచ్చినటువంటి సమయంలో ఈయన ఒక చక్కనైనటువంటి తన మంత్రశక్తితో ఒక చక్కని పంటని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఆ విత్తనాలు జల్లడం ద్వారా వచ్చిన పంట ద్వారా అందరికీ భోజనాలను ఏర్పాటు చేశాడట. ఈ భోజనాలు ఏర్పాటు చేసేటట్టు సమయంలో ఆ పంటను కోసేటట్టు సమయంలో వీళ్ళందరూ కూడా అసూయాపరులైనటువంటి ఈ మునులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడ ఒక గోవుని గోవు ఒక మాయా రూపంలో ఉన్నటువంటి ఒక ఆవుని అక్కడ పెట్టారట. ఆ ఆవు ఎలాంటి ఆవు? అది మాయా రూపంలో ఉన్నది. అంతేకాకుండా అది మృత శరీరమైనటువంటి ఒక గోవుట. అయితే ఆ పంటను కోసేటప్పుడు ఆ గోవు యందు ఆయన ఆ ప్రాంతం అంతా శుద్ధి చేసేవాడట. అలా శుద్ధి చేసినప్పుడు ఆయన సంప్రోక్షం చేసినటువంటి ఆ జలం ఆ ఆవు మాయా గోవు మీద పడిందిట. పడేసరికి ఆ మాయా గోవు కాస్త చనిపోయినటువంటి గోవు అని ఆయనకి అర్థమైందిట. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగిలినటువంటి మహర్షులందరూ అక్కడికి వచ్చి నీ చేత ఈ ఆవు చనిపోబడినది కాబట్టి నువ్వు గోహత్య చేశావు అని గోహత్య సంబంధమైనటువంటి ఒక అపవాదుని ఆయన మీద వేశారట. అయితే ఆయనకు విషయం తెలిసినప్పటికీ కూడా 10 మంది ఏరి చెప్తే అదే నిజమవుతుంది కదండి లోకంలో. కాబట్టి ఆ రకంగా ఆ గోవుని సంహరించినటువంటి పాపాన్ని ఇతనికి అంటగట్టారట మిగిలిన వాళ్ళందరూ కూడా. ఆ రకంగా తాను ఆ బ్రహ్మను గురించి మరలా జపం చేశాడట. జపం చేస్తే ఆయన ఆ బ్రహ్మగారు మరలి గౌతమునికి ప్రత్యక్షమై నీవు ఒక చక్కనైనటువంటి నీటి ప్రవాహంగా కొంతకాలం ఈ శాపాన్ని తొలగించుకోవటానికి కొంతకాలం నువ్వు నీటి ప్రవాహంగా మారవచ్చు అని ఆయన శాప ఉపశమనాన్ని ఇచ్చాడట. అలా ఆ మారినటువంటి నదే ఈ గౌతమి నది, గోదావరి నది యొక్క ఒక ప్రవాహం, ఒక పాయ ఈ గౌతమి నదిగా ప్రసిద్ధి చెందింది అని మనకి తెలియజేస్తుంది పురాణం ద్వారా అంటున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి. ఇటువంటి ఈ కథలన్నింటిలో కూడా ఎంతటి మహానుభావులకైనా సమయం కలిసి రాకపోతే ఇబ్బందులు, బాధలు, అవమానాలు తప్పవు అనేటటువంటి ఎంతటి వాళ్ళైనా అనుభవించాలి అనే రహస్యాన్ని మనకి తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని కూడా ఈ మునుల చేత శపింపబడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క శాపం ఈయనకి ఏమాత్రము స్పృశించలేదు అని మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేక అజ్ఞాన దశలో ఉన్నారు అని మనకు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఏవం హి మోహితాస్తేన నచ అబుధ్యంత పరమేశ్వరం. ఆ పరమేశ్వరుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోయారట వాళ్ళను. తతస్తే ఋషయ సర్వే పరస్పరం అధా బ్రువన్ నచాయం విధిరస్మాకం గృహస్థానాం విధీయతే బ్రహ్మచర్యరతానాంచ వనేవా వనవాసినాం. పరమయోగీశ్వరుడైనటువంటి ఆ శంకరుని యొక్క విషయాన్ని తెలుసుకోలేక మనం అజ్ఞాన స్థితిలో ఉన్నాం. దీనికి తరుణోపాయం ఆ బ్రహ్మగారి దగ్గరికే వెళ్ళి అడుగుదామని చెప్పి అందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి బయలుదేరి వెళ్ళారట. ఋషీణాం తద్వచ శ్రుత్వా భగవన్నేహ ఉచ్యతే ఉవాచ శ్లక్షణయా వాచ ప్రహసన్నివ శంకరః నశక్యం ఇదమస్మాకం లింగం పాతయితుం బలాత్ బ్రహ్మాదిదేవతైః సర్వైః కిముతాన్యైః తపోధనైః పాతయేహం చైతల్లింగం భోః ద్విజసత్తమాః సర్వేషాం పశ్యతామేవ తత్రైవ అంతర్దధే ప్రభుః అంతర్హితో భగవతి తథా హి లింగ కృతే భువి. ఈ ఋషులందరూ కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఏం స్వామి ఈ రకమైనటువంటి వైపరీత్యం, ఈ వైపరీత్యం ఎందుకు కలిగింది, మాలో ఈ రకమైనటువంటి ఈ ప్రవృత్తి ఎందుకు కలిగింది, కారణం ఏమిటి అంటే దానికి ఆయన చెప్తున్నాడట.
బ్రహ్మణో భవనం గత్వా దృష్ట్వా పుష్కర సన్నిభం. వికృతాకారుడై ఆ వికట రూపంగా, ఆ భయంకరంగా విశేషమైనటువంటి స్వరూపంతో, అంటే జటాజూటము ధరించి బాగా, అదేవిధంగా శరీరం అంతా భస్మాన్ని ధరించి వికృతమైనటువంటి ఆ త్రినేత్రం, ఎర్రనైన నేత్రములను కలిగి ఉండి, అదేవిధంగా పలువరుస దంతవరుస అంతా కూడా నల్లనైనటువంటి రూపంతో ఉండి, కపాలములను మెడలో ధరించినటువంటి ఆ స్వామి రూపాన్ని చూసి మేము చాలా విచలితమయ్యాము. ఇటువంటి స్వరూపం ఆ మహాదేవునికి ఎలా ఉన్నది, ఎందుకు వచ్చింది అని బ్రహ్మగారిని అడిగించారు. ప్రవృత్వాచ తతో బ్రహ్మ వాక్యం చ సుసమాహిత ఏష దేవో మహాదేవో విజ్ఞేయస్తు మహేశ్వర నతస్య పరమం కించిత్ పదం సమధిగమ్యతే దేవానాంచ ఋషీణాంచ పితॄణాం చైవ స ప్రభు సహస్రయుగ పర్యంతో ప్రళయ సర్వదాహున సంహరత్యేషో భగవాన్ కాలో భూత్వా మహేశ్వర. ఆ మహేశ్వరుడు, ఆ స్వామి సృష్టిని నశింపజేసేటటువంటి సమయంలో, సృష్టి నాశనం కోసం, సృష్టిని సంహరింపజేయటం కోసం ఆయన కొన్ని స్వరూపాలను ధరిస్తారట. సంహార సమయంలో ఆయన యొక్క శరీరం వికృతమైనటువంటి స్వభావంగా ఉంటుందిట. ఆ రకమైనటువంటి స్వభావంతో జటాజూటములంతా కూడా బాగా ప్రకాశవంతంగా ఉండి, నేత్రములు కూడా అత్యంత తేజోమయంగా ఎర్రనైనటువంటి కాంతితో ఉండి, విశేషమైనటువంటి ఒక త్రిశూలాన్ని ధరించి ఉగ్రరూపంతో ఉండేటటువంటి స్వరూపంతో ఉంటాడయ్యా ఆయన. సంహార సమయంలో ఉండేటటువంటి మహాదేవుని శరీర స్థితి. కాబట్టి ఆ స్థితిని మీరు చూసి ఉంటారు బహుశా, అంతే తప్ప వేరొకటి కాదు. ఏష చైవ ప్రజా సర్వా సంహృత్యేక స్వతేజస యోగి కృతయుగే చైవ త్రేతాయాం కురురుచ్యతే ద్వాపరే చైవ కాలాగ్ని ధర్మకేతు కలౌ స్మృతః. ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అని 4 యుగాలు ఉన్నాయి. ప్రతి యుగం యొక్క చివరి సమయంలో ఆ స్వామి యొక్క స్వరూపం రకరకములుగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా యుగ ప్రారంభంలో ఒక రకంగా ఉంటుంది, యుగ మధ్యమంలో ఒక రకంగా ఉంటుంది, యుగాంతంలో ఒక రకంగా ఉంటుంది ఆ పరమశివుని యొక్క స్వరూపము అంటున్నారు. ఒక సమయంలో సత్వస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుగా ఉంటాడట. మరొక సమయంలో రజోరూపుడైనటువంటి చతుర్ముఖగా ఉంటాడట. మరొక సమయంలో తమో రూపంలో ఉన్నటువంటి హోమాగ్నిగా ఉంటాడట. ఆయన ఆహుతాగ్నిగా ఉంటాడు. ఆహుతాగ్ని అంటే మొత్తం కూడా సర్వము సృష్టి కూడా అగ్ని చేత దహింపబడుతుంది అంటున్నారు. ఈ సమస్త సృష్టి కూడా ముందుగా అగ్ని చేత దహింపబడుతుంది, ఆ తర్వాత వాయువు చేత ఎగరగొట్టబడుతుంది, ఆ తర్వాత నీటి చేత నింపబడుతుంది. ఇట్లా 3 రకములైనటువంటి తత్వములు కూడా, 3 రకములైనటువంటి భూతములు సృష్టి సంహారంలో ఆ పరమ పురుషుని యందు, ఆ పరమేశ్వరునిలో లీనమై ఉంటాయి. అందువల్ల ఆయన ఆ రూపంలో కనబడతాడు అని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పాడట. అంతేకాదట, ఆయన కృతయుగంలో ఎలా ఉంటాడు అంటే ఒక యోగి స్వరూపుడుగా ఉంటాడట. గొప్ప యోగ ధ్యానంలో ఉంటాడట కృతయుగంలో. అదేవిధంగా త్రేతాయుగంలో క్రతు అగ్నిస్వరూపుడుగా ఉంటాడట. హోమాగ్ని అంటారు. హోమంలో ఉన్నటువంటి అగ్ని అత్యంత పవిత్రమైనటువంటిది, మంత్రపూరితమైనటువంటిది, ఆజ్య రూపంగా ఉంటుందట ఆ అగ్ని. ఆ ఆజ్య సమ్మిళితమైనటువంటి అగ్ని అంటున్నారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో కాలాగ్నిగా ఉంటాడట. అదేవిధంగా కలియుగంలో ఆయన ధర్మకేతు స్వరూపంగా ఉంటాడట. ఈ రకంగా 4 రూపములలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క విషయాన్ని తెలియజేశారు ఆయనకి అన్నారు. అంతేకాదుట, ఆయన సత్వగుణంలో ఉన్నప్పుడు మహావిష్ణువుగా, రజోగుణంలో ఉన్నప్పుడు బ్రహ్మగా, అదేవిధంగా తమో గుణంలో ఉన్నప్పుడు కాలాగ్ని స్వరూపంలో ఉండి ఈ సృష్టినంతా కూడా సంయమనంగా ఆయన చక్కగా నడిపిస్తున్నాడు అని ఆ మహేశ్వరుని మీరు సరిగా తెలుసుకోలేకపోయారు. వెళ్ళి ఆయన్ని ఆశ్రయించండి, ఆయన్ని స్తుతించండి. తద్వారా ఆయన తన యొక్క స్వస్వరూపాన్ని,
ఆయన యొక్క సహజ స్వరూపాన్ని పార్వతీ సమేతుడై ఆ అరుణ పర్వతంలో వేంచేసి ఉంటాడు ఆయన. ఆయన్ని సేవించండి, ఈ రూపాన్ని చూసి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చతుర్ముఖ బ్రహ్మ ఆ మహర్షులందరికీ కూడా తెలియజేశాట. తతః ప్రదక్షిణం కృత్వా బ్రహ్మాణం అమిత తౌజసం ఆస్థితాః వీతశోకాః దేవదారువనే తతః ఆరాధయితుమారబ్ధాః బ్రహ్మణా కథితం తథా స్థండిలేషు విచిత్రేషు పర్వతేషు గృహాసు చ నదీనాంచ విచిత్రేషు పులినేషు శుభేషు చ ఏవం సంవత్సరే పూర్ణే వసంతే సముపస్థితే. వసంతకాలం ప్రారంభమైంది, సంవత్సరం యొక్క ఆరంభం మొదలైంది. ఆ ప్రారంభమైనటువంటి సమయంలో వీళ్ళందరూ ఆ బ్రహ్మగారి దగ్గర ఆజ్ఞ తీసుకుని ఆయనకి ప్రదక్షిణం చేసి మా యొక్క ఈ అజ్ఞానాన్ని క్షమించమని ప్రార్థన చేసి తప్పకుండా ఆ పరమశివుని యొక్క స్వరూపాన్ని మేము తప్పకుండా కీర్తిస్తాము, ఆరాధిస్తామని చెప్పి వాళ్ళందరూ తిరిగి తమ దేవదారు వనానికి వెళ్ళి ఆ దేవదారు వనాన్ని లోకోత్తరమైనటువంటి అందమైనటువంటి వనంగా వాళ్ళు చక్కగా తయారు చేసుకున్నారట. అందమైనటువంటి రంగవల్లుల చేత, అందమైనటువంటి తోరణాలతో, వివిధమైనటువంటి అందమైనటువంటి ఆ వనాన్నంతా కూడా అద్భుతంగా అలంకరించి పరమశివునికి స్వాగతం కోసం వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారట. వీరందరూ ఆ కైలాసానికి వెళ్ళి పరమశివుని సపత్నికంగా అంటే అమ్మవారితో సహా అదేవిధంగా ప్రమద గణములతో సహా తమ యొక్క ఆ వనానికి రావాల్సినగా ప్రార్థన చేశారట. అక్కడి నుంచి ఆ స్వామిని ఎలా కీర్తించారనేటటువంటిది మనం స్మరించుకుందాం. ఇప్పుడు మనం క్షమా ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. అధక్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అద భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.